పార్లమెంటు ఎన్నికల పోలింగ్కు మరికొంత సమయం మాత్రమే మిగిలి ఉండడంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ కూడా ప్రజల్లోకి వెళ్తున్నాయి. ప్రస్తుతం మనతో పాటు నల్గొండ జిల్లాకు సంబంధించి బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. మరికొంత సమయం మాత్రమే ఎన్నికలకు సమయం మిగిలింది. ప్రచారం ఎలా సాగుతుంది? మీ అభ్యర్థులకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? ఈ ఎన్నికలు మొత్తం కూడా మోదీ గారి ఎన్నికలని చెప్పి యావత్ ప్రజానీకం కూడా చెప్పుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఇవి ఢిల్లీ ఎన్నికలు, ఇవి మోదీ గారి ఎన్నికలు. మరి ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కావాలని చెప్పి యావత్ దేశ ప్రజానీకం మొత్తం కూడా కోరుకుంటున్న తరుణంలో మరి నల్గొండ పార్లమెంటు మరియు భువనగిరి పార్లమెంటు ఉమ్మడి జిల్లాలో కూడా ప్రజలందరూ కూడా విసుగు చెందినారు. మరి ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు మరి గెలిచిన తర్వాత కూడా ఏ ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే మంత్రి కానీ నల్గొండలో నివసించట్లేదు. మరి గెలిచిన కొన్ని రోజుల్లోనే వీళ్ళకి అహం పెరిగిపోయిందన్న ఆలోచనతో కూడా ప్రజలు మొత్తం కూడా వీళ్ళు చెప్పిన ఉత్త అబద్ధాలే, వీరి హామీలు కూడా ఏవి నిర్వహించలేరు. మరి వాళ్ళ సాక్షాత్తు వారి ముఖ్యమంత్రి చెప్పిండు మరి లంక బిందెలు ఉన్నాయి అనుకొని వచ్చినా మరి ఇప్పుడు ఖాళీ బిందెలు ఉన్నాయని చెప్పిన స్టేట్మెంట్ కూడా మనందరం కూడా చూసినాము. మరి వాళ్ళందరూ చేతులు ఎత్తేసిన పరిస్థితి ఉన్నది. మరి కేంద్ర ప్రభుత్వం లేకపోతే ఈరోజు నల్గొండ జిల్లా కానివ్వండి, మరి తెలంగాణ రాష్ట్రం కానివ్వండి అభివృద్ధి చెందదని చెప్పి ఈరోజు నల్గొండ ప్రజానికం మొత్తం కూడా ఆలోచన ఆ విధంగా ఉన్నది. కాబట్టి ఈ యొక్క ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలి, మరి నల్గొండని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. మరి ఎక్కడ చూసినా కూడా మరి మోదీ గారిని చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క దేశం మొత్తంలో కూడా భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థులందరినీ కూడా అంటే మోదీ గారే వారి అభ్యర్థి అన్నట్టుగా ప్రజల ఆలోచన ఉన్నది. కాబట్టి నల్గొండని ఖచ్చితంగా నల్గొండ సెగ్మెంట్ని భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోబోతా ఉంది. ఇప్పటికే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ ఉద్దండులు మొత్తం కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి అంతా కూడా ఉద్దండులు మొత్తం కూడా ఇక్కడి నుంచే ఉన్నారు. ఆ పార్టీని మీ పార్టీ ఏ విధంగా ఎదుర్కోబోతోంది? ఈ నాయకులందరూ కూడా ఎక్స్పైరీ డేట్కి దగ్గరున్న నాయకులు వీళ్ళందరూ కూడా ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ కేవలం వీళ్ళు కమిషన్లు దండుకుంటున్నారు. ఏ రకంగా మిర్యాలగూడలో కానివ్వండి అంటే అనేక కుంభకోణాలు ఆల్రెడీ వాళ్ళు స్టార్ట్ చేసేసిండ్రు అని చెప్పి మొత్తం ప్రజలందరూ కూడా అర్థమైపోతున్నాయి. ఈరోజు రేపు సోషల్ మీడియా అన్ని ఇన్ఫర్మేషన్ అన్నది ది ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చాలా ఫాస్ట్గా ఉన్నది. కాబట్టి వీళ్ళు ఏమేం ఆలోచనలు ఉన్నాయి, ఏ విధంగా వీళ్ళ అధికారం వచ్చిన తర్వాత ఏ విధంగా కేవలం వీళ్ళు ఒక కుటుంబ పరిపాలనతోని కుటుంబాలకు వాళ్ళకు ఉద్యోగాలు రావాలి తప్ప నల్గొండ ప్రజల పక్షాన కానీ నల్గొండ జిల్లా అభివృద్ధి మీద వీళ్ళకి ఎటువంటి ధ్యాస లేదు అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా కూడా ప్రజలు కోరుకున్నప్పుడు వాళ్ళు ఎవరు కూడా ప్రజల నిర్ణయాన్ని ఆపలేరు. కాబట్టి కాంగ్రెస్ టైం ఇక అంతమైపోయింది. మరి ఇప్పుడు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఏం లేదు. మరి భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ది సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఇన్ ది కంట్రీ యాజ్ వెల్ యాజ్ ఇన్ తెలంగాణ. ఇప్పటికే మీరేమంటున్నారంటే విశ్వగురువుగా భారత్ ఎగరబోతోంది, మోడీ మూడోసారి ప్రధాని అవుతారని చెప్తా ఉన్నారు. 10 ఏళ్ళు మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. నల్గొండ ప్రాంతం మొత్తం కూడా హైదరాబాద్ కూతవేటు దూరంలో ఉంటుంది. ఇక్కడ ఇండస్ట్రీస్ కావచ్చు, యువతకు నిరుద్యోగం సంబంధించి కావచ్చు, బీజేపీ పార్టీ తరఫున కేంద్రం నుంచి ఎలాంటి నిధులు తీసుకొచ్చి ఏం డెవలప్ చేశారు ఈ ప్రాంతాన్ని? ఇప్పటికే నల్గొండకు సంబంధించిన నల్గొండ జిల్లాలకు సంబంధించిన హైవేలన్నీ కూడా మరి నితిన్ గడ్కరీ గారు వారు భారతీయ జనతా పార్టీ నాయకులు, మరి కేంద్ర మంత్రులు వారు మరి ఎక్కడ పోయినా కూడా సిగ్గు లేకుండా మరి ఈ జిల్లా మంత్రి పోయి వారేదో చేపించినట్టుగా చెప్పి చూపించి ఒక ప్రచారం చేసుకోవడం అన్నది సిగ్గుచేటు. మరి వారు చెప్పుకోవాలి, మరి కాంగ్రెస్గా చేసింది మరి భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రి చేసిండు, ఇది భారతీయ జనతా పార్టీ చేసింది అని చెప్పి ఉంటే బాగుండేది. వాళ్ళు చెప్పించుకున్న ఆ రోజు కేటీఆర్ నల్గొండకు వచ్చి చెప్పిన పత్రం కూడా తర్వాత మీకు నేను ఇస్తాను, దాంట్లో మొత్తం అన్నీ కూడా కేంద్ర నిధులే ఉన్నాయి. మరి ఈరోజు వాళ్ళ దగ్గర ఖాళీ బిందెలు ఉన్నాయని చెప్పి వాళ్ళే చెప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీనే వాళ్ళ సాక్షాత్తు వాళ్ళ ముఖ్యమంత్రి వాళ్ళ దగ్గర ఈరోజు ఖాళీ బిందెలు ఉన్నాయని చెప్పుకున్నారు. వాళ్ళు అభివృద్ధి ఏం చేయలేరు. మరి ఈరోజు కేంద్రంలో మోదీ గారు ఉన్నారు. మరి నల్గొండలో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలిచినట్టయితే ఒక డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడుతుంది. మరి ఏదైతే మా ప్రధానమంత్రి మోదీ గారు ఏ రకమైన అభివృద్ధిని చేద్దామనుకుంటున్నారో ఒక అంత్యోదయ సిద్ధాంతంతో ఒక చిట్ట చివర పేదవాడికి ఈరోజు ప్రభుత్వ ఫలాలు అందాలని చెప్పి ఏదైతే భారత ప్రధానమంత్రి మోదీ గారి ఆలోచన ఉన్నదో మరి దానికి అనుకూలంగా ఈరోజు ప్రజలందరూ కూడా స్పందిస్తూ ఉన్నారు. వారందరూ కూడా నల్గొండ అభ్యర్థిని మరియు భువనగిరి పార్లమెంట్లో 2 అభ్యర్థులను కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఉంటే నేరుగా సంక్షేమ పదాలన్నీ కూడా నేరుగా డైరెక్ట్గా కూడా నల్గొండకి వస్తాయి. మరి అభివృద్ధి జరుగుతుంది, నల్గొండ జిల్లా అభివృద్ధి జరుగుతాయి, ఉద్యోగాలు వస్తాయి, యువతకు కూడా మొన్న కేంద్ర మంత్రి
కిరణ్ రిజిజు గారు వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ని కూడా శాంక్షన్ చేస్తాం ఇక్కడ అని చెప్పి వారు బహిరంగంగా నల్గొండ చౌరస్తాలోనే చెప్పడం జరిగింది. మరి ఈరోజు కేంద్రం ఎన్నో ప్రాజెక్టులు కేంద్రం సిద్ధంగా ఉన్నది నల్గొండని అభివృద్ధి చేయడానికి కేంద్ర పార్టీ భారతీయ జనతా పార్టీ చాలా సిద్ధంగా ఉన్నది. మరి ఈరోజు నల్గొండ ప్రజల చేతిలోనే ఒక ఆయుధం ఉన్నది. మరి నాకు పూర్తి నమ్మకం ఉన్నది. అందరూ కూడా బ్రహ్మరథం పడతా ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి పెద్ద మెజారిటీతో గెలిపిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరు కూడా బీజేపీ పార్టీ కేంద్రంలోని సంస్థలని దుర్వినియోగం చేయడమే కాకుండా కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేసి ఈ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు కేంద్ర పార్టీ కానివ్వండి, భారతీయ జనతా పార్టీ కానివ్వండి, వారి గురించి ఆలోచించినట్టయితే ఈ పార్టీకి ఇంకెంతోమంది కూడా జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా కక్ష కట్టదు ఎవరి మీద. ఈరోజు ఏజెన్సీలు వాటి పని వారు చేసుకుని పోతా ఉన్నాయి తప్ప ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎక్కడా కూడా ఈరోజు ఏ ఏజెన్సీని కానివ్వండి ఎక్కడ కూడా తల దూర్చే పరిస్థితి భారతీయ జనతా పార్టీకి అవసరం లేదు. ఇప్పుడు ప్రజలే కూడా మీరు ఎక్కడ పోయినా అడిగినా కూడా ఎవరు అడిగినా కూడా కులాలకి రాజకీయాలకి మతాలకు అతీతంగా కూడా ఎవరిని అడిగినా మోదీ గారు కావాలి, భారతీయ జనతా పార్టీ గెలవబోతుందని చెప్తున్న సమయంలో భారతీయ జనతా పార్టీకి అవసరం లేదు. వీఆర్ గోయింగ్ టు గెట్ 400 సీట్స్, 400 సీట్లు రాబోతూ ఉన్నాయి భారతీయ జనతా పార్టీకి. ఎటువంటి వాళ్ళు ఎన్నో రకాల అలయన్స్లు పెట్టుకున్నారు, వాళ్ళే పంచాయతీ పెట్టుకున్నారు. ఇక్కడ నల్గొండ జిల్లాలో చూడండి, అన్నతమ్ములకు ఏం పడదు. వాళ్ళు ఆస్తి పంపకాలలో ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళు రాజకీయంగా ఇబ్బందులు ఉన్నాయి. నువ్వు మంత్రి కావాలి, నేను ఒక్కడే మంత్రి కావాలని తమ్ముడు కోరుకుంటుండు. అన్న మంత్రి కావడం తమ్ముడికి ఇష్టమే లేదట. మీరు అడగండి, వాళ్ళు చెప్తూ ఉంటారు. మరి అందుకోసమనే మరి ఆ రోజు ఆయన ఎంపీగా గెలవడం కూడా ఇష్టం లేదు. తమ్మునికి ఆ రోజు అన్న ఎంపీగా గెలవడం కూడా ఇష్టం లేదు. వాళ్ళే తన్నుకుంటా ఉన్నారు. మరి రాష్ట్ర పార్టీ ఈరోజు నల్గొండ మీద కూడా ఒక ప్రత్యేక దృష్టి పెట్టింది. మరి జేపీ నడ్డా గారిని మరియు చాలా ముఖ్యమైన నేతల్ని కూడా ఈరోజు ఎన్నికల ప్రచారంలోకి నల్గొండ జిల్లాకి పంపిస్తూ ఉన్నది. ఎందుకంటే నల్గొండ సెగ్మెంట్ని కేంద్ర పార్టీ కూడా చాలా సీరియస్గా తీసుకున్నది. మరి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పెద్ద మెజార్టీతో గెలవబోతా ఉంది. పేద ప్రజల పార్టీగా చెప్పుకునే మీ పార్టీకి గత ఎన్నికల్లో ఎన్ని ఓట్లు వచ్చాయి? ఈసారి ఎన్నిక ఏ విధంగా ఉండబోతుంది ఫైనల్గా? గల్లీలో ఎవరున్నా సరే ఢిల్లీలో మాత్రం మోదీ గారు కావాలని చెప్పి యావత్ ప్రజానికం కోరుకుంటా ఉన్నది. మొన్న ఉన్న ఎలక్షన్లన్నీ కూడా అసెంబ్లీ ఎలక్షన్లు, దాంట్లో చాలా అంటే కేంద్ర పథకాలు కూడా కింది స్థాయి వరకు తీసుకెళ్ళలేని, అంటే మా దాంట్లో కూడా కొన్ని లోపాల వల్ల కింది స్థాయి వరకు తీసుకెళ్ళలేకపోయినా మరి ఆ సమయం అంతా కూడా మేము గత అసెంబ్లీ ఎలక్షన్లో ఏవైతే జరిగినాయో మరి అవన్నీ కూడా మేము ఒక మంచి ప్రణాళికతోని ఈరోజు ఏ ఊర్లో చూసినా కూడా ప్రతి అవ్వకి ప్రతి తాతకి మోదీ గారు తెలియని గడప అంటూ ఈరోజు భారతదేశంలో ఉండదు. మరి అందుకని చెప్పి ఇప్పుడు ఏవైతే కేంద్ర పార్టీ ఇవన్నీ కూడా ఒక మోదీ గారి ఎన్నికలు, ఇవి ఢిల్లీ ఎన్నికలు అని చెప్పి ప్రజలందరికీ తెలిసిన విషయము. మరి ఈ మోదీ గారి ఎన్నికల్లో ఖచ్చితంగా మోదీ గారే గెలవబోతా ఉన్నారు. మీ మేనిఫెస్టో ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తుంది? ప్రజల నుంచి అసలు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది ఆ మేనిఫెస్టోకి సంబంధించి? భారతీయ జనతా పార్టీ స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ పెట్టింది. దాని తర్వాత ఘర్ మోడీ, అంటే ప్రతి గడప కూడా మేము తట్టి ఓటీ అభ్యర్థన చేస్తూ ఉన్నాం. మరి అంతకంటే ముందు అక్షంతల కార్యక్రమం కూడా ఏ రకంగా ఈరోజు ఒక జాతీయవాదులు అందరూ కూడా ఏకమయ్యి ఏ రకంగా రాముడి ప్రాణప్రతిష్ఠ జరిగినప్పుడు అక్షంతల కార్యక్రమం చేసినప్పుడు కూడా ఒక మంచి వాతావరణం ఈరోజు నల్గొండ జిల్లాలో ఏర్పడింది. మరి ప్రజలే మోదీ గారి కోసం ప్రచారం చేస్తున్న తరుణంలో ప్రజల నిర్ణయాన్ని ఎవరు ఆపలేరు. నల్గొండ బీజేపీ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిని ఒకవేళ ఈ ప్రాంత ప్రజలు ఓటేసి గెలిపిస్తే ఈ ప్రాంతంలో ఉన్న ప్రధాన సమస్యలు ఏంటి? మీరేం చేస్తారు ఈ ప్రాంతానికి బీజేపీ పార్టీ తరఫున? ఈరోజు హైవేలు, ఇంకా ఎన్నో హైవేలు ఉన్నాయి. పూర్తిగాని హైవేలన్నీ కూడా ఈరోజు మనకి కేంద్ర మంత్రివర్యులు నితిన్ గడ్కరీ గారు వన్ ఆఫ్ ది బెస్ట్ యూనియన్ మినిస్టర్స్, ఎన్నో రోడ్లన్నీ బాగు చేసే కార్యక్రమం కూడా మేము చేయబోతా ఉన్నాము. యువతకి మరి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తీసుకొని వస్తాము. మరి అదేవిధంగా ఈరోజు పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా కేంద్ర సహకారంతో మేము పూర్తి చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఒకటి రాబోతూ ఉన్నది. మరి మోదీ గారిని ఇక్కడ ఓటేసి గెలిపించినట్టయితే మరి వారి అభ్యర్థిని, దాంతోపాటు మరి రైతులకు కూడా ఎన్నో పథకాలు ఏవైతే మోదీ గారు చేద్దామనుకుంటున్నారో వాటితో పాటు ప్రతి నిరుపేదకు కూడా నల్గొండ జిల్లాలో ఇల్లు కట్టించే ప్రయత్నం చేస్తుంది భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా ఈరోజు మన దేశంలో చూసినట్టయితే 25
కోట్ల మంది ఈరోజు పేదరికానికి దూరం చేసిన మోదీ గారు. అది చిన్న విషయం కాదు. మరి నల్గొండ జిల్లాలో కూడా పేదరికాన్ని అంతం చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు భారతీయ జనతా పార్టీ చేస్తుంది. అదేవిధంగా నల్గొండ కూడా ఇంకా మీకు రేపు ఎల్లుండో మీకు నల్గొండ కూడా ఒక మంచి మేనిఫెస్టోని మీకు ప్రజెంట్ చేస్తాము. ఏ విధంగా నల్గొండతో ఒక మంచి ప్రణాళికతో మీకు ఇవ్వబోతా ఉన్నాం ఒక మంచి నడ్డా గారి పర్యటన వివరాలు ఎలా ఉండబోతా ఉన్నాయి, ఎన్ని చోట్ల మీరు కార్నర్ మీటింగ్లు కావచ్చు ఇక బహిరంగ సభలు పెట్టే అవకాశం ఉంటుంది? మండలానికి ఒక 6 నుంచి 10 స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ పెట్టబోతా ఉన్నాం. దాంతోపాటు జేపీ నడ్డా గారి 2 బహిరంగ సభలు ఉండబోతా ఉన్నాయి. ఒకటేమో భువనగిరి పార్లమెంట్కి సంబంధించి చౌటుప్పల్లో, నల్గొండ పార్లమెంట్కి సంబంధించి ఈరోజు నల్గొండ పట్టణంలో ఈ బహిరంగ సభ ఉండబోతా ఉన్నది. దాని తర్వాత యోగి గారి సమయం అడగడం జరిగింది. మోదీ గారు కూడా మొన్న 3వ తరగతి 3rdకి వచ్చేది ఉండే, మరి ఇప్పుడు 8th 9th కూడా వారి ఒక ప్లాన్ అన్న షెడ్యూల్ నడుస్తూ ఉన్నది. వారితో పాటు తమిళనాడు స్టేట్ ప్రెసిడెంట్ అన్నమలై గారు, మరి వారితో పాటు మిర్యాలగూడలో కూడా ఇంకొక హేమంత్ బిశ్వ శర్మ గారిది కూడా 8వ తరగతి 8th రోజు ఆ మీటింగ్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. మరి కేంద్ర పార్టీ రాష్ట్ర పార్టీ 2 కూడా నల్గొండ మరియు భువనగిరి సెగ్మెంట్ మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎందుకంటే ఈరోజు నల్గొండ జిల్లాలో కుటుంబ పరిపాలన అంతం చేయాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్న నిర్ణయానికి మరి కేంద్ర పార్టీ కూడా దానికి భారతీయ జనతా పార్టీకి జిల్లా శాఖకు సహకరిస్తూ మరి నల్గొండ జిల్లాలో ప్రజల కోరిక మేరకు భారతీయ జనతా పార్టీ సర్కార్ని నల్గొండలో కూడా ఏర్పరచాలని చెప్పి కోరుకుంటాం. భారత్ ఇక విశ్వగురువుగా మారే ప్రయత్నంలో భాగంగా మోడీ 3వసారి ఖచ్చితంగా ప్రధాని అవుతారు. నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి బీజేపీ ఎంపీ అభ్యర్థులు ఖచ్చితంగా గెలుపును సాధ్యం చేసుకుంటారంటూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మోడీ పర్యటన కూడా నల్గొండ జిల్లాలో ఉండే అవకాశం ఉందంటూ కూడా బీజేపీ శ్రేణులు అయితే చెప్తున్న నేపథ్యంలో 6 నుంచి జరగబోయేటువంటి నడ్డా, అమిత్ షా అదేవిధంగా మోడీ పర్యటనలు జిల్లాలో ఉంటాయి. ఖచ్చితంగా బీజేపీ మరోసారి గెలుపు అంచుకు చేరుకోవడమే కాకుండా కాషాయ జెండా నల్గొండలో ఎగురుతుందని చెప్పి జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. విజువల్ చేసి మధుతో వెంకటరెడ్డి, న్యూస్ 360 నల్గొండ.